రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా ప్రతి నెల ఇచ్చే బియ్యాన్ని కాకుండా ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిశ్చయించింది. దీనివల్ల నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రతపై భరోసా కలుగుతుంది. ఈ పథకం అమలు కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన నిల్వలను తక్షణమే గోదాముల నుండి సేకరించాలని సూచించింది. దీనివల్ల ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులందరికీ 3 నెలల బియ్యం అందనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. దేశంలో రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 3 నెలలకు సరిపడేటువంటి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు కూడా రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున కూడా సన్న బియ్యం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 1 కోటికి పైగా కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిల్వలు సాధ్యాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తా ఉంది. ప్రస్తుతం 3 నెలలకు ఒకేసారి పంపిణీ చేసేటువంటి క్రమంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గత అనుభవాలను కూడా గతంలో కూడా వర్షాకాలం క్రమంలో కూడా 3 నెలల రేషన్ కోటాని కూడా ఒకేసారి పంపిణీ చేశారు. ఆ నేపథ్యంలో కొన్ని సమస్యలు కూడా లబ్ధిదారులకు అటు రేషన్ డీలర్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గత 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గడంతో పాటు డీలర్లు, అమ్మాలీల కూలి ఖర్చులు కలిసొచ్చే అవకాశంగా కేంద్రం భావిస్తా ఉంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసేటువంటి సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు ఒక సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. గత 3 నెలలకు సంబంధించి 3 కార్డులకు ఒకేసారి 3 సార్లు కూడా వేలి ముద్రలు తీసుకోవడం లబ్ధిదారుడి నుండి అవి కొంత ఆలస్యం కావడంతో క్యూ లైన్లు కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యతో కూడా ఒక్కో కార్డుదారుడు దాదాపు 15 నుంచి 20 నిమిషాలు కూడా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ సమస్యను అధికారులు పరిష్కరించి 3 నెలలకు సంబంధించినటువంటి కోటాను క్లియర్ చేస్తే కొంత లబ్ధిదారుడు రేషన్ డీలర్ల దగ్గర ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. దీని మీద అధికారులు అయితే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి 3 నెలల రేషన్ కు సంబంధించి బియ్యం ఒకటేసారి పంపిణీ చేసేటువంటి క్రమంలో ఈ సమస్యలతో పాటు లబ్ధిదారులకు కూడా కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక్కసారే తెచ్చుకుంటే 3 నెలల పాటు కూడా రేషన్ షాప్ కు వెళ్ళేటువంటి అవసరం ఉండదు. చాలా మంది కూడా రేషన్ కార్డు ఉండి కూడా ఆ నెలకు బియ్యం తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ప్రతి సందర్భంలో ఫస్ట్ నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది కూడా ఆ సమయంలో వెళ్ళి బియ్యం తీసుకోవట్లేదు. దీంతో అటు బియ్యం కోటా కూడా లబ్ధిదారులకు చాలా మందికి అందని పరిస్థితి. ఇప్పుడు 3 నెలలకు ఒకేసారి వచ్చాయి కనుక ఇప్పుడు ఇబ్బంది ఉండదు. ఒకేసారి తీసుకొని వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రస్తుతం లబ్ధిదారులకు కొంత మేలు జరుగుతున్నప్పటికీ కూడా అటు రేషన్ డీలర్లకు ఇది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు సర్వర్ సమస్య కూడా చాలా వేధిస్తా ఉంది. ఆ సర్వర్ సమస్యను కొద్దిగా క్లియర్ చేస్తే మాత్రం ఈ రేషన్ కోటాకు ఇబ్బంది లేకుండా లబ్ధిదారులు రేషన్ డీలర్ల వద్ద రేషన్ తీసుకోవచ్చు. యాకేష్, అంటే ఒకేసారి పంపిణీ చేసే సమయంలో అంటే ఎన్ని రోజులు గడువు విధించే అవకాశం ఉంది, లేక ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ఉందా? ఈ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ కోటా తీసుకునేటువంటి క్రమంలో మొదటగా ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ రేషన్ కోటాకు సంబంధించినటువంటి
3 నెలల బియ్యం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆ సమయం మించితే ఆ ఏప్రిల్ నెలంతా కూడా పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో వర్షాకాలంలో ఇదే పద్ధతి చేసినటువంటి క్రమంలో మొదటగా 15 రోజుల వరకే బియ్యం పంపిణీ చేశారు. దాని తర్వాతకి లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఉండడం, ఇంకా రేషన్ షాపులకు లబ్ధిదారులు క్యూ కడుతున్నటువంటి క్రమంలో దాన్ని మరొక 15 రోజుల పాటు కూడా గతంలో పొడిగించారు. ఇప్పుడు కూడా మొదటగా 15 రోజులు రేషన్ సరఫరా సాఫీగా సాగుతుంది. లబ్ధిదారులు ఇంకా రేషన్ షాపులకు వచ్చే సమయాన్ని బట్టి ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే దాన్ని మరొక 15 రోజులు అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా ఈ రేషన్ బియ్యం 3 నెలల కోటాకు సంబంధించి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా లబ్ధిదారులకే ఈ దాదాపు ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే సన్న బియ్యం పంపిణీ తెలంగాణలో కొనసాగుతుంది కనుక గతంలో కంటే కూడా ఈసారి భారీగా కూడా రేషన్ షాపులకు వచ్చి లబ్ధిదారులు తమ బియ్యం కోటాను తీసుకొని వెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 3 నెలల కోటాకు ఒకటేసారి కనుక అక్కడ ఒక్కో లబ్ధిదారుడికి 10 నుంచి 15 నిమిషాలు కూడా ఈ వేలి ముద్రలు తీసుకునేటువంటి క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుంది. మొదట వేలి ముద్ర వేసినప్పుడు 1 నెలది, తర్వాతకి 2వ నెల, 3వ నెల ఇట్లా ఒక లబ్ధిదారుడికి సంబంధించి 3 సార్లు కూడా వేలి ముద్రలు తీసుకునేటువంటి సందర్భంలో కొంత సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో వ్యక్తికి దాదాపు 10-15 నిమిషాల సమయం పడుతుంది కనుక లబ్ధిదారులు ఇంకా చాలా మంది క్యూ లైన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా దాదాపు ఒకే రోజులో కొన్ని పరిమిత సంఖ్యలో కూడా బియ్యం ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది సమయం పెరిగి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా కేంద్రం యోచిస్తా ఉంది. ప్రస్తుతం రేషన్ డీలర్లకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకేసారి 3 నెలల సరఫరా కూడా ఆయా రేషన్ షాపులకు తరలి వస్తే దానికి సరిపడా నిల్వ చేసుకోవడానికి కూడా సరైన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మొదటి రేషన్ అయిపోయాక 2వది 3వకి సంబంధించి మళ్ళీ వాళ్ళు వెబ్సైట్ గోడం నుంచి డంప్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఇది కొంత డీలర్లకు కూడా ఇబ్బంది కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాకేష్.